నాగర్ కర్నూలు జిల్లాలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో రోబోటిక్ సైన్స్ ఫెయిర్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ పల్లె శ్రీనివాసులు ప్రారంభించారు. విద్యార్థులు 30 రకాల రోబోటిక్ యంత్రాల ద్వారా ఏఐ ప్రాధాన్యతను, భవిష్యత్ సాంకేతికతను వివరించారు. విద్యార్థులు రీల్స్ మోజులో పడి సమయాన్ని వృధా చేయవద్దని డీఎస్పీ సూచించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ టెక్నికల్ ప్రయోగాలను ఆయన ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. Girls, very good. And soon we will be having a program where we will be inviting the parents to come and dance. స్టూడెంట్స్ అంతా మెయిన్ మీ కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ స్టడీస్ మీద ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను అన్నదమ్ములను వాళ్ళను హరాస్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లను గుంజుకొని ఈ సోషల్ మీడియాలో అడ్డదిడ్డమైన ఇష్టం వచ్చిన రీల్స్ చేస్తూ మీ యొక్క లైఫ్ను మీరు పాడు చేసుకోవద్దు. మెయిన్ స్టూడెంట్స్ అంతా ఈ రోజుల్లో మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఎక్కువగా తల్లిదండ్రులు బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ సెల్ ఫోన్లు గుంజుకొని ఛార్జింగ్ అవుతున్నా, ఛార్జింగ్ పెట్టినా కానీ ఆ ఫోన్లను తీసుకొని రీల్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా పిల్లలకు అదే నేర్పిస్తున్నారు. కొన్ని చూస్తూ ఉంటే మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. అవంతా మీ యొక్క ఫ్యూచర్ లైఫ్కు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పక్కకు పెట్టేసి ఓన్లీ ఆ రీల్స్ మీద, వాటి మీకు వచ్చే లైక్ల మీద మీరంతా ఆధారపడుతున్నారు. కొద్దిగా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రీల్స్కు దూరంగా ఉండాలి. చొచ్చుకుపోయింది పబ్లిక్లో. ఈ సైబర్ క్రైమ్ అనేది ఫిజికల్గా ఉండరు ఆ వ్యక్తి ఇక్కడ, ఎక్కడో అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్ దూరంగా ఉంటూ ఓన్లీ మీకు అన్నోన్ నెంబర్స్ ద్వారా, అన్నోన్ లింక్స్ ద్వారా మీకు ఏదో ఒక మెసేజ్ పెడుతూ మిమ్మల్ని దాంట్లోకి సైబర్ క్రైమ్లోకి లాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మార్ఫింగ్ ఫొటోస్ తోటి, తర్వాత మార్ఫింగ్ లింక్ వాటితోటి మిమ్మల్ని మీ యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తూ మిమ్మల్ని అతను వేరే లోకంలోకి అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఈ సైబర్ క్రైమ్ బారిన పడిన తర్వాత దాని నుంచి దూరం అవ్వడానికి చాలా ఇబ్బందులుగా ఉంటుంది.